మరో అంశం చూద్దాం. డీలిమిటేషన్పై ఢిల్లీలో ఉత్కంఠ కొనసాగుతోంది. రెండో రోజు లోక్సభలో వాడివేడి చర్చ నడుస్తోంది. రాత్రి 7 గంటలకు బిల్లులపై ఓటింగ్ జరగొచ్చని భావిస్తున్నారు. అయితే బిల్లులు పాస్ చేయించుకోవడానికి ప్రధాని మోదీ సర్కార్ గేమ్ ప్లాన్పై ఉత్కంఠ నెలకొంది. చర్చ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై పదునైన విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఉదయం నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కీలక చర్చలు జరుపుతున్నారు. అయితే బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి విపక్షం పట్టుదలగా ఉండడంతో ఏం జరుగుతున్నటువంటి ఆసక్తి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే విపక్షంలో చీలిక సాధ్యం అన్నది ఒక ప్రశ్న. దీంతో కేంద్రం ఎత్తుగడ హస్తినలో పొలిటికల్ హై టెంపరేచర్ క్రియేట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. కళా, అసలు ఏం జరుగుతోంది? 7 గంటలకి బిల్లులకి సంబంధించి కూడా చాలా ఉత్కంఠగా కూడా చర్చ పాస్ అవుతుందా, వీగిపోతుందా అనేటువంటి డిస్కషన్ అయితే ప్రజల్లో నెలకొంది. సో ఏం చెప్తారు? అప్డేట్స్ ఏమున్నాయి? దాదాపు చాలా ఉత్కంఠ రేపేటటువంటి పార్లమెంట్లో మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది అన్నటువంటిది నిన్న ఏదైతే మొదటి రోజు ప్రకటించినటువంటిది. దాదాపు నిన్న 18 గంటల పాటు జరిగినటువంటి మహిళా బిల్లుకు లిమిటేషన్కి సంబంధించినటువంటి దానిపై ఇటు ముఖ్యంగా అంటే విపక్షాలకు అందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పడంతో రాత్రి 1 గంట వరకు కూడా జరిగినటువంటి అందరికీ మాట్లాడేటటువంటి అవకాశం ఒకవైపు, దాదాపు అర్ధరాత్రి వరకు జరిగిన చర్చ అనుకోవచ్చు. దీనిపై అందరూ కూడా వారి వారి ఒపీనియన్స్ చెప్పడము, అనంతరం జరిగినటువంటి పరిణామాలు. ఉదయం ఒక గెజిట్ నోటిఫికేషన్ రావడంతో ఒక్కసారిగా కూడా రెండవ రోజు ఏదైతే ఓటింగ్ ప్రక్రియ 4 గంటలకు జరగాల్సినటువంటిది కొంత ఆలస్యమైనటువంటి, దాదాపు 3 గంటల ఆలస్యంతో సాయంత్రం 7 గంటలకు ఈ ఓటింగ్ మహిళా బిల్లు పై అనుకోవచ్చు డీలిమిటేషన్ కి సంబంధించినటువంటిది ఓటింగ్ ప్రక్రియ 7 గంటలకు జరుగుతుంది అన్నటువంటిది కీలకంగా కూడా సమాచారం. దాదాపు నిన్న నుంచి జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, ఒకవైపు ఇటు డీలిమిటేషన్ కి సంబంధించిన దానిని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, పదునైన విమర్శలతోటి అటు కేంద్ర హోంశాఖ మంత్రి జవాబు చెప్పడము, అటు కొద్దిసేపటి క్రితంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే బిల్లు అంటే బిల్కి సంబంధించిన ఓటింగ్ వేసే సమయంలో మీ మనస్సాక్షికి సంబంధించి ఆలోచించి ఓటింగ్ వేయండి అంటూ కూడా ఎక్స్లో పోస్ట్ చేసినటువంటిది. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగము చాలా కీలకంగా పదునైనటువంటి అస్త్రాలతో సంధించినటువంటిది. దానికి అనుగుణంగానే ఇటు మనకు అంటే దాదాపు అంటే కిరణ్ రిజిజు కూడా అబ్జెక్ట్ చేసినటువంటిది. కానీ వాడివేడి చర్చలతో ఒకవైపు 4 గంటలకు జరగాల్సినటువంటి ఓటింగ్ ప్రక్రియ మరి 3 గంటలకు ఆలస్యం కావడానికి మాత్రము దాదాపు కీలకమైనటువంటి భేటీ మధ్యాహ్నము నుంచి కూడా ప్రారంభమైంది. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఇటు అంటే అఖిలేష్ యాదవ్ తోటి, తర్వాత కొంతమంది సీనియర్ లీడర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్స్ తోటి కిరణ్ రిజిజు ఇటు మధ్యవర్తిత్వం వహించి బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే విధంగా కూడా దాదాపు 2 గంటల పాటు కూడా అంతర్గతంగా సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే 4 గంటలకు జరగాల్సినటువంటి ఏదైతే ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు దీనిని అంటే మరి ఇంత కొంత ఆలస్యమయ్యే విధంగా దాదాపు 7 గంటలకు జరుగుతుంది. 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్ కి సంబంధించినటువంటిది స్పీచ్ ఉండబోతుంది అన్నది మాత్రము ఇక్కడ ప్రకటించినటువంటిది. మరికొద్దిసేపట్లో బిల్ కి సంబంధించినటువంటి 4 గంటలకు జరగాల్సినటువంటి బిల్లు వ్యతిరేకిస్తుంది. మరోపక్క ప్రధాని మోదీ, అమిత్ షా దీనికి సంబంధించి తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ కూడా దీనికి సంబంధించి పదునైన విమర్శలు కూడా చేశారంటున్నారు. అంటే చీలికలు కూడా ఏర్పడతాయి విపక్షంలో అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? దాదాపు ఏదైతే అంటే ఇక్కడ అన్ని విపక్షాలకు అంటే ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, అందరూ కూడా ఇటు డీలిమిటేషన్ కి సంబంధించినటువంటిది దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్నటువంటిది ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది 2 రోజుల నుంచి, దీనికి అనుగుణంగానే నిషికాంత్ దుబే చాలా ఒక కీలకంగా కూడా పదునైన విమర్శలు రాహుల్ గాంధీపై చేశారు. ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ వల్లనే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్నటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీ కూడా 16వ నంబర్కే తెలుసు, 16వ నంబరు దానికి జవాబు చెప్తుంది అన్నటువంటిది ఒక మ్యాజిక్ లైన్ ఫిగర్ ని కూడా పార్లమెంట్ లో ప్రకటించడం. ఇప్పుడు అందరూ కూడా 16వ నంబరు అంటే నిన్న ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ నిన్న 16 నుంచి కూడా అమలు అవుతుంది అన్నటువంటి ఏదైతే మార్నింగ్ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాహుల్ గాంధీ చేసినటువంటివి ఏదైతే వ్యాఖ్యలు అనుకోవచ్చు, దీనిపై ఇటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విధంగా సభ
సభలో అంటే పార్లమెంటు సభలో మాట్లాడడము ఇది తగదు, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ జరిగినటువంటిది. కానీ ఇక్కడ దీనిపై ప్రధానంగానే చర్చ జరుగుతుంది. అంతర్గతంగా అందరూ కలిసి ఓటు వేయాలి విపక్షాలకు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. దీనికి కిరణ్ రిజిజు మధ్యవర్తిత్వం వహించి అందరితో కూడా మాట్లాడుతున్నారు. కానీ విపక్షాలు అక్కడ అంటే తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఏదైతే బెంగాల్ ఎలక్షన్ లో ఉన్నారో వారందరూ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ఈ రోజు పార్లమెంట్ చర్చల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మహువా చాలా కీలకంగా చెప్పింది 2023లోనే ఇటు మహిళా బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఆమోదించాల్సిన అవసరం ఏముంది అన్నటువంటిది మేము ఖచ్చితంగా దీనికి అపోజ్ చేస్తూనే మేము ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది అన్నటువంటిది ఒకటి. తర్వాత అందరూ కూడా మేము అపోజ్ చేస్తామన్నటువంటిది ఓటుని అంటే దీనికి వ్యతిరేకంగానే ఓటు వేస్తామంటూ కూడా ప్రకటనలు. ఈ విధమైనటువంటి అంటే వారికి సంబంధించినటువంటి విమర్శలు అనుకోవచ్చు. వీటన్నిటిలో భాగంగానే మధ్యవర్తిత్వంతో కిరణ్ రిజిజుకు సంబంధించినటువంటిది మధ్యవర్తిత్వం కీలక సమావేశాలు జరుగుతుంది. కొంత దాదాపు అంటే నంబర్ ఫిగర్ దాదాపు 69 సీట్లు ఏదైతే ఒక ఫిగర్ ఇప్పుడు ఒకవేళ బిల్కి సంబంధించినటువంటి ఆమోద ముద్రం పొందాలి అని అంటే ఖచ్చితంగా 69 సీట్లు అనేది చాలా కీలకం. ఇందులో 69లో దాదాపు మనకు అఖిలేష్ యాదవ్ ఒకవేళ ఈ బిల్లుకి నేను మద్దతు ఇస్తున్నాను ఓటింగ్ ప్రక్రియ అన్నా కూడా దానికి 37 సీట్లు అఖిలేష్ యాదవ్ ఉంటుంది. మిగతా ఏదైతే నంబర్ ఉందో దానికి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యులు అనుకోవచ్చు. వీరితో చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది కిరణ్ రిజిజు మధ్యవర్తిత్వము. దాదాపు మరికొద్ది సేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా కీలకమైనటువంటి స్పీచ్ కూడా ఉండబోతుంది పార్లమెంట్లో. దాదాపు 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. అంటే గతంలో మనకు 1996 సెప్టెంబర్ 12వ తేదీన ఏదైతే మహిళా బిల్లును ప్రకటించిన అంటే మహిళా బిల్లుని ఏదైతే అప్పుడు ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి కూడా పలుమార్లు కూడా మహిళా బిల్లుకు సంబంధించింది కూడా పార్లమెంట్ వరకు వెళ్ళి పార్లమెంట్ నుంచి వెనక్కి తిరిగినటువంటి ఘటనలు కూడా హిస్టరీ కూడా ఉంది. మరి ఈ రోజు ఏదైతే జరిగేటటువంటి మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది మరొకసారి అంటే గత చరిత్రనే పునరావృతం అవుతుందా లేకపోతే బిల్ పాస్ అవుతుందా అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎంతో ఉత్కంఠతో వాడివేడి చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. బిల్ పాస్ చేసే విధంగా అటు ఏదైతే ఎన్డీఏ కూటమి కీలకమైనటువంటి వ్యక్తులను మధ్యవర్తిత్వంతో ముందుకు వెళ్లే విధంగా కూడా అంటే అంతర్గత సమావేశాలు నిర్వహిస్తుంది. ఒప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది మనకు అందుతున్నటువంటి సమాచారము. కానీ ఎక్కడా కూడా విపక్షాలు మాత్రము ఖచ్చితంగా దానికి అపోజ్ చేస్తూనే మేము ఓటు వేస్తామన్నటువంటిది. కానీ కొన్ని నంబర్లతోటే ఈ బిల్కి సంబంధించినటువంటిది అంటే ఓటింగ్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతున్నటువంటిది. దాదాపు 7 గంటలకు మాత్రము దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.